హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో 2 రకాల ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ అండి. రెండు కూడా చాలా బాగుంటాయి. ముందుగా మనం ఎగ్ స్పానిష్ ఆమ్లెట్ చూద్దామండి. ఇది మనకి పిజ్జా లాగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను బంగాళదుంపలు తీసుకుని చాలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. బంగాళదుంపని అయితే ఇలా కొంచెం పెద్దగా ఈ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుందండి. స్పానిష్ ఆమ్లెట్ కదా, పొటాటో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. బంగాళదుంపని అయితే ఇలా కట్ చేసానండి. ఇప్పుడైతే ఇది కొంచెం కుక్ అవ్వాలి. మనకి మూత పెట్టేసానండి. సిమ్లో పెట్టి బంగాళదుంపని అయితే కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇదైతే కుక్ అవుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు అయితే మనం ఎగ్ ఆమ్లెట్కి మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి 3 ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ లేదా స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవాలండి. ఇలా విస్కర్తో కలపడం వల్ల మనకి కొంచెం ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. అలాగే ఇది కొంచెం నురగ రావాలండి. అలా నురుగు వచ్చేంత వరకు కూడా కలపడం వల్ల కూడా మనకి ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. దీనైతే బాగా మిక్స్ చేయాలంటే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నురుగు వచ్చే వరకు కూడా కలుపుకోవాలండి. పైన బబుల్స్ అయితే రావాలి. ఈలోపు అయితే ఇక్కడ మనకి బంగాళదుంప కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. చూడండి, ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయితే మనకు ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఎగ్ మిశ్రమంలో మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ బంగాళదుంప మిశ్రమం వేసేయాలండి. ఈ స్పానిష్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి, పసుపు, అలాగే తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి. ఉల్లికాడలు అంటారు కదా, వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండి. ఇవి నార్మల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటాయి కదండి, అవే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ప్యాన్ మొత్తం కూడా అప్లై చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న ఆమ్లెట్ అంతా కూడా వేసేయాలండి. వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. పొటాటో ఒకే దిక్కున ఉంటే కొంచెం ఆమ్లెట్ అంతా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలండి. సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది విరిగిపోకుండా ఈజీగా 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. ఆమ్లెట్ వేసేటప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసి ఆమ్లెట్ వేసుకుని మూత పెట్టేయాలండి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి బాగా కుక్ అవుతుంది. ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా వస్తుందండి. మనమైతే బాగా మిక్స్ చేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను, ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో. అలాగే వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. కలర్ వచ్చిందా లేదా అని మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి. కలర్ రాకపోతే మళ్ళీ మూత పెట్టి కుక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రెండో సైడ్కి అయితే టర్న్ చేశాను. ఇలా రెండో సైడ్కి కూడా తిప్పుకుని మనమైతే కుక్ చేసుకోవాలండి. సిమ్లోనే కుక్ చేయాలి. అప్పుడే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మూత పెట్టేసానండి. రెండో సైడ్ కూడా సిమ్లో కుక్ చేసుకుందాము. ఇలా ఒకసారి ఆమ్లెట్ ట్రై చేయండి. పిజ్జాలా ఉంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి కుక్ చేసేవాళ్ళు అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. రెండో సైడ్ కూడా మనకి కలర్ అయితే వచ్చేసింది. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం దీన్ని పిజ్జా షేప్లో కట్ చేసి పిల్లలకి సర్వ్ చేస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి స్పానిష్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. దీన్ని అయితే వేడివేడిగానే సర్వ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, మనకైతే వేడివేడిగా ఎగ్ స్పానిష్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. లోపల వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒక రకం రెసిపీ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో రకం రెసిపీ కూడా మనం చూద్దామండి. ఈవినింగ్ టైంకి బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు. రెండో వీడియో కూడా చూద్దామండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని చిలకడ దుంపతో కట్లెట్ అండి. ఇలా ట్రై చేయండి. మంచి హెల్తీ రెసిపీ. అలాగే పిల్లలకి నచ్చిన విధంగా కట్లెట్ కూడా. తయారీ విధానం అయితే చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసాను. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, తగినంత వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసాను. చిలకడ దుంప కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం
స్పైసీగా ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 3 స్పూన్స్ బియ్యం పిండి అయితే వేసాను. బియ్యం పిండి లేకపోతే కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా శనగపిండి వేసాను. పిండిలు వేయడం వల్ల మనకి బైండింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. శనగపిండి కూడా సమానంగా వేసానండి. ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. చిలకడ దుంపలో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటుందండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి వెయిట్ లాస్ కూడా అవుతారు. చిలకడ దుంప మంచిదండి. అలాగే పిల్లలు నార్మల్‌గా ఇస్తే తినరు కానీ ఇలా వాళ్ళకి నచ్చిన విధంగా కట్లెట్ స్నాక్స్ రెసిపీస్‌గా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ చిలకడ దుంపలను ఉడికించి పెట్టుకున్నానండి. ఈ ఉడికించినవి పీల్ చేసేసాను. పైన ఉన్న స్కిన్ తీసేసానండి. తర్వాత మనం పిండిలన్నీ కలుపుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి చిలకడ దుంప వేసేసి బాగా స్మాష్ చేసి కలుపుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదండి. అవసరం లేకుండానే మనం ఈజీగా కలుపుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఇలా ముద్ద చేసుకోగలగాలి. ఒకవేళ మీకు పొడిగా అనిపిస్తే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి కలుపుకోవచ్చు. నాకైతే వాటర్ అవసరం లేదండి. కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కొద్దిగా మిశ్రమం తీసుకుని చిన్న బాల్‌లా చేసుకోవాలండి. బాల్‌లా చేసుకున్నాక కట్లెట్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేయాలి. కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి కట్లెట్ షేప్ అనేది వస్తుందండి. మరి లావుగా చేయకూడదు, సరిగ్గా ఉడకదు. అలానే మరి సన్నంగా కూడా చేయకూడదండి. మీడియం సైజ్ థిక్‌నెస్‌తో ఉంటే మనకి కట్లెట్ అనేది బాగుంటుంది. ఇలాగే మనం అన్ని కట్లెట్లు కూడా తయారు చేసుకోవాలండి. కొద్దిగా మిశ్రమం తీసుకుని బాల్‌లా చేసి కొంచెం ప్రెస్ చేయాలి. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను అన్నీ కూడా చేసేసాను. ఇప్పుడైతే మనకి చిలకడ దుంప కట్లెట్లు అయితే రెడీ అయిపోయాయండి. వీటినైతే ఫ్రై చేసుకోవాలి. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ని ప్యాన్ మొత్తం కూడా అప్లై చేస్తున్నాను. షాలో ఫ్రై చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఇప్పుడు బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న కట్లెట్లు అన్నీ కూడా వేసేసి ఫ్రై చేయాలండి. అన్నీ కూడా మనకి ఒకసారి వేయించేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి పెడుతున్నాను. ఇలాగే అన్నీ కూడా వేసేసి సిమ్లోనే వేయించాలండి. అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది. ఆల్రెడీ చిలకడ దుంపలు ఉడికిపోయాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. సిమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి కూడా తిప్పుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన సైడ్ ఫ్రై అయిపోయినాయి. రెండో సైడ్కి తిప్పాను. రెండో సైడ్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ అయితే రావాలి. ఇలా ఒకసారి చిలకడ దుంపలతో స్నాక్ చేసి పిల్లలకైతే పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలాగ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనకి రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఒకటి చూపిస్తున్నానండి. ఇలా 2 సైడ్స్ కూడా కలర్ అయితే రావాలి. మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. వీటిని అయితే ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. అంతేనండి. చిలకడ దుంప వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.